ఓం గంగణపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక అద్వైత ఈ పాత్లో శ్రవణ మనన నిధిధ్యాసన ఆ మార్గంలో ఉన్నారో, ఎవరైతే ఆ సత్య దర్శనం చేసుకోవాలి, ఆసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఆ పాత్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారో, వాళ్ళు ఒకలాంటి కైండ్ ఆఫ్ థింగ్, వాళ్ళ పట్ల సర్టెన్ ప్రొజెక్షన్స్, వాళ్ళ పట్ల ఎక్స్పెక్టేషన్స్ వేరే వాళ్ళవి, అవి దే ఆర్ అన్సెటిలింగ్ ది సిచ్యువేషన్. ఒక వర్గం ఏంటంటే, వాళ్ళు వాట్ ఎవర్ సర్టెన్ ద్వైత వాట్ ఎవర్, వాళ్ళు ఒకటి త్రిపుటి, ఏది తానున్నాడు భగవంతుడు, నిత్య కర్మలు చేసుకుంటూ లౌకిక జీవితం వ్యవహారిక జీవితం గడుపుతూ పారమార్థిక వాళ్ళు ఎంచుకున్న మార్గంలో చేయడం, ఇదొకటి వన్ కైండ్ ఆఫ్. ఇంకొకళ్ళు ఏంటంటే, ఆ సత్యం ఏదైతే పాత్ ఆఫ్ రియలైజేషన్ జ్ఞానం ఏదైతే ఉందో, జీవ బ్రహ్మల ఒకటి వన్నెస్ అది చెప్పే అద్వైత మార్గం ఏదైతుందో, జీవో బ్రహ్మైవ నాపరహ అన్నాం అనేది, జీవోదేవ సనాతన, ఆ మార్గంలో ఉన్నవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రెండో వర్గం వాళ్ళు ఏంటంటే, ఎవరైతే ఆ ప్రయాణంలో జర్నీ స్టార్ట్ చేశారో, అయితే ఆ గమ్యస్థానం ఎప్పుడు పోతామో తెలియదు. ఎందుకంటే ఎన్ని అవిద్య అవివేక వృత్తులు ఉన్నాయో, అవి తనని మాయ ఆధీనంలో ఆ కర్మ అది నుంచి బయటపడడానికి అదెంత ఫోర్స్ ఉందో మనకు గహన కర్మణాగతి. అలాగే అవివేక అవిద్య వృత్తులు మనిషిని ఏదైతే ఆవరణ విక్షేపానికి గురి చేసి, అయితే అతన్ని ఈ ఇదం ఏదైతే జడమైన ఈ కరణాలు కర్మలు క్రియలు వాటి చేతుల్లో ఆ జీవుణ్ణి ఉండేటట్టు చేస్తుంది. అయితే ఆ ఫోర్సు అవన్నీ కూడా మరి అతిక్రమించినప్పుడే మనకు తన స్వరూపం స్థితి, తన కాందేదో కాదు నేతి అని తోసేసి తానేదో దాంట్లో స్థిరపడే అవకాశం, అది ఎప్పుడో తెలియదు. అయితే అక్కడికి వెళ్ళే యాత్రలో ఉన్నారు వీళ్ళు. కానీ ఆ స్థితి గురించి ఆ స్థితి ఉంది. సపోజ్ బేస్మెంట్లో ఉన్నాం మనం, టెర్రస్ పోతే అది, అయితే బేస్మెంట్ మధ్య మార్గంలో ఉన్నప్పుడు ఆ టెర్రస్ పరిస్థితులు మనవిగా భ్రమించడం అదొకటి. ఇంకోటి, ఈ ప్రపంచంలో కూడా ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళను ఏ తప్పు చేసినా వాళ్ళు ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి, ఆ స్థితిలో లేరు కాబట్టి వీళ్ళు దూయపడుతుంటారు. ఇదొక ట్విన్ వే. తాను కూడా కొన్ని ప్రవచనాలు వినడం వల్ల, ఆ క్లారిటీ వల్ల అక్కడ ఉన్నాను ఆ స్థితిలో అనుకొని కొన్ని సెలెక్టివ్గా వాటి సంబంధించిన స్థితిని తనదిగా భావించడం, ప్రపంచం కూడా మరి ఆ మార్గంలో ఉన్న వాళ్ళను అక్కడ ఆ స్థితిలో వీళ్ళ యాక్టివిటీస్ లేవని వీళ్ళు తప్పుపట్టడం, ఇది రెండు జరుగుతూనే ఇవి మనం గమనిస్తున్నాం. అయితే ఏంటంటే, ఒక వ్యక్తి ఆ మార్గంలో ఉన్నాడు, ఎస్, తను కూడా తన పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు జీవస్ఫురణ చైతన్యానికి అన్యంగా ఉండదు కాబట్టి అక్కడ తానే, అంటే చైతన్యానికి విడిగా లేడు, ఇంకా కర్మలు అవన్నీ కూడా, ఇంకా వాటి నిశ్చయాలు నిర్ణయాలు అవన్నీ కూడా అక్కడ ఉత్పన్నం కావు. అయితే అక్కడ అదొక అద్వైత స్థితి, అంటే అపరోక్షంగా అది సిద్ధించినప్పుడు అదొక అద్భుతమైన స్థితి. అక్కడ తాను ఉండడు, తనకు అటువంటి వికారాలు ఏం లేవు, వికల్పాలు ఏమీ ఉండవు. అదొక స్థితి అనుభవించాల్సింది. అప్పుడు అసలు ఒకటి నెగేట్ చేయడం కానీ ఒకటి ఎండార్స్ చేయడం అనే ఈ ద్వంద్వాలు రెండు కూడా అక్కడ ఉత్పన్నం కావు. అదొకటి తన సహజ స్థితి. అయితే ఆ స్థితి ఎప్పుడు సిద్ధిస్తుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తను ఎంతగా దానికి వాటి లోడ్ ఎంత ఉందో, అవిద్య వివేక వృత్తులు ఎంత ఉందో అవి వాటిని అతిక్రమించాలి. ఇప్పుడు సంబడి ఒక టన్నెల్లో వెళ్ళిపోయారు, మళ్ళీ బ్యాక్ వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ ఎప్పుడు మళ్ళీ ప్లెయిన్ ల్యాండ్కి వస్తాడో తెలియదు అదెంత. బట్ ఒకటి ఏంటంటే, ఇంకా అటు పోకుండా ఇటు బాదర్లో ఉండడం, అది అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఈ లోపల మనం ఆ స్థితి లేదు, కానీ ఆ స్థితిలో ఉన్నట్టు సెలెక్టివ్గా
డెఫినెట్గా చేయడం, అది ఎవరికి వాళ్ళకే అది ఇన్కంప్లీట్, పార్షియల్, సెలెక్టివ్గా మన స్థితిలో ఉన్నట్టు మళ్ళీ వచ్చేసి ఒకలాంటి యాంబిగ్యూటీకి లోను అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కాం, ఆ డెస్టినేషన్కి పోవాలి, అది ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు ఫిజికల్గా అయితే ఒక డెస్టినేషన్ తెలిస్తే ఎన్ని కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనాది నుంచి వచ్చే అవిద్య, అది ఎప్పుడు పోతుందో. ఎస్, వాళ్ళు ఆ మార్గం ఎంచుకున్నారు, బాగుంది, కానీ ఆ మార్గంలో ఎప్పుడు పోతారు, ఈ లోపల వాళ్ళకు కొన్ని ప్రారంభ రీత్యా కొన్ని అవన్నీ ఉంటాయి, వాటిని తోసిపుచ్చలేము. అయితే ఈ సాధకుడు కూడా తాను ఆ స్థితిలో ఉన్నాను అనుకొని మరి కొన్ని సెలెక్టివ్గా కొన్ని నిర్ణయాలు చేయడం కూడా ఇన్కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అని మనం ఆ మార్గంలో డెఫినెట్గా ప్రయాణం చేస్తున్నాం. అయితే భగవంతుడు అన్నీ ఉన్నాన్ని కొన్ని విషయాల్లో మనం దాన్ని తేలిగ్గా తీసుకోవడం, లైట్గా నెగటివ్ చేయడం, అన్ని విషయాల్లో అది మనం నిజంగా అది ఆ భావన ఉందా మనకు, మన ప్రేమలు, మన అటాచ్మెంట్స్, మన ఫ్యామిలీ మటుకే ఉంటే మనం ఇంకా దాన్ని అతిక్రమించలేదు. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, మరి అంతటే ఉందా మన ఇప్పుడు ఏదేదైతే దైవికంగా మన పిల్లల మీదకి యాక్చువల్గా కరెక్ట్ మెజర్మెంట్ యార్డ్స్టిక్ ఏంటంటే మన పిల్లల మీద ఏదైతే ఎవరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పట్ల ఏదైతే టాలరెన్సు, ఏదైతే ఫార్బియరెన్సు, అన్కండిషనల్ లవ్ సర్వీస్ అది ఏందో అది ఎక్స్టెండ్ అయినప్పుడు ఎస్ వీఆర్ గోయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అదర్వైజ్ ఇంకా అవిద్యలో ఉన్నాం, ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఒక విశ్వ ప్రేమ ఉంటుంది, ఒక విశ్వ ప్రేమ, ఏదైతే మన పిల్లల బెట్లో మన అన్నీ కూడా వి ఫర్గివ్ అవుట్ రైట్, వి ఎంబ్రేస్ దెమ్ అన్కండిషనల్లీ, వి సర్వ్ దెమ్, వి టాలరేట్, వి హ్యావ్ ఆల్ ది థింగ్స్. ఇఫ్ ఇట్ ఎక్స్టెండ్స్ then the God, our God. Otherwise, God is still Godhood is not comprehended, though one is on the journey. This aspect has to be thing, because this is in the context of the pramana. That example, వారణాసి, అక్కడ మనకు కాశాంతు మరణం ముక్తి. ఇప్పుడు అదొక శాస్త్ర ప్రమాణం, అదంతా ఉంది, సరే, అది యుగ యుగాల నుంచి వస్తుంది. అయితే కొంతమంది ఈ అద్వైత సాధనలో ఉన్నప్పుడు వాళ్ళకు భగవంతుడు అక్కడ ఉన్నాడు, మరి దాన్ని నిరాధారణ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే భగవంతుడు అంతటా ఉన్నారు, మరి వీళ్ళ వ్యక్తిగత జీవితంలో మాత్రం వీళ్ళ వ్యవహారికంగా ఒక లౌకికుల్లాగానే వీళ్ళు కూడా ఫ్యామిలీ ఇంట్రెస్ట్స్కు పరిమితమైంది. అప్పుడు భగవంతుడు వీళ్ళకు ఫ్యామిలీ పరిమితంగా ఉంది, భగవంతుడు పరిమితంగా ఉన్నాడు. ఆ స్థితిలో దాన్ని ఆ శాస్త్ర ప్రమాణాన్ని తోసేయడం సబబు కాదు. అట్లాగే ఇట్ ఎక్స్టెండ్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఏ థింగ్. అది ప్రమాణం ఉంది, మహాత్ములందరూ చెప్పారు, అంతటా ఉన్న వాళ్ళకు అది దానికి ఎక్సెప్షన్స్. అదొక మహాత్ములు ఎవరైతే దాన్ని సిద్ధించుకున్న స్థితిలో చెప్పాల్సినవి, వీళ్ళు సిద్ధి ఇంకా కుదరక మునిపే. అలాగే ఇట్ ఎక్స్టెండ్స్ టు ఎనీ రిచువల్స్ ఏదైనా. అయితే సాధనలో ఉన్నంత మాత్రాన అద్వైతంలో వీటిని చులకన చేయడం, ఏదైతే శాస్త్ర సమ్మతమైన ఇవి ఉన్నాయో అది డెఫినెట్గా. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నప్పుడు మన 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 ఇది ఉండదు, పరిధిలో ఉండదు, అన్ని విషయాల్లో అది అప్లికేబుల్ ఉంటుంది. ఇప్పుడు దేవుడి పరంగానేమో అంతటా ఉంటుంది, తన వ్యక్తిగత విషయాల్లో కానీ తన ఫ్యామిలీకే తన పరిధిలో ఉంది, మరి డెఫినెట్గా దేర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్. సో ఇది ఎటువంటి రిచువల్స్, ఎటువంటి దీంట్లో కానీ వ్యవహారంలో కానీ ఇది అప్లికేబుల్, మనం ఏంటంటే ఒప్పుకోవాలి. అలాగే ప్రపంచం కూడా ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే తాను మరి ఆ అన్లైటెండ్ స్టేట్ను వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ పర్సన్ కూడా కొన్ని ప్రారంభం ఉంది, కొన్ని అవిద్య వృత్తులు, ఆ ఫోర్స్, ఆ ట్రాక్స్, ఆ డ్రాగింగ్ ఫోర్స్ ఎంత ఉందో అతను శ్రమిస్తున్నాడు. అయితే అతను కూడా వీళ్ళు వ్యవహారికంగా లౌకికంగా ఉన్నప్పుడు వీళ్ళు అతనిలో తప్పు పట్టడం, ఏం సాధన అండి, ఏంటి ఇది, ఇట్లా అతనికి కూడా బలహీనతలు ఇవి ఉన్నాయని యాజ్ ఇఫ్ వాళ్ళు ఆ సిద్ధి పొందిన స్థితిని వీళ్ళు ఆశిస్తూ వీళ్ళు అతన్ని కిందికి లాగడానికి చేస్తారు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఏ థింగ్ టు బి అండర్స్టూడ్. పర్సన్ షుడ్ డెఫినెట్లీ
embark on that great journey of reality, but we have to make a balance of our decisions, of our things. నేను ఆ పరిస్థితిలో ఉన్నానా రియల్లీ? ఆ భగవంతుడు అదేది నా కాన్సెప్టా, నా రియాలిటీయా? ఇప్పుడు నేను నాది నా 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 ప్రేమ, నా ఎటువంటి ఎన్కంబరెన్సెస్ ఏవిని నేను దానికి లోనయ్యానా? నాకు ఆ రియల్లీ ఆ విరాట్ విశ్వ ప్రేమ ఉందా? అప్పుడు ఎవరెక్కడున్నా అక్కడికే, ఇంకా తానే ఉండడు విడిగా చైతన్యానికి. ముక్తి అంటూ ఇంకా తను ఎప్పుడైతే విడుదలయ్యాడో ఈ దేహ తాదాప్యం నుంచి, దేహాత్మ భావం నుంచి, అప్పుడు తాను చైతన్యం అయిపోయాడో, చైతన్యం నిరాకారంగా ఉంది, అంతటా ఉంది. ఇంకా అప్పుడు తనకు విడిగా ముక్తి అనేది విడిగా అనేది ఉత్పన్నం కాదు. కానీ ఆ స్థితికి పోనంత వరకు, సిద్ధించుకోలేనంత వరకు ఏదైతే ఉందో ఋషులు సంప్రదాయం ఏదైతే ఉందో వాటిని గౌరవించాల్సిందే. హరి ఓం.